నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ నెల 10, 11 తేదీలలో పోలేరమ్మ జాతర సందర్భంగా నేటి సాయంత్రం వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణ ప్రజలు మరియు అధికారులతో కలిసి పింజల వీరయ్య కళ్యాణ మండపంలో శాంతి సమావేశం నిర్వహిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ పోలేరమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా బాధ్యత వహించి వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా బాగా దర్శించే విధంగా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. విఐపీలు కూడా ఈసారి ఎవరైతే స్వచ్ఛందంగా విఐపీ ఉంటారో, ఎక్స్ ఎమ్మెల్యే కావచ్చు, ఎక్స్ మినిస్టర్ కావచ్చు, అలాంటి ప్రోటోకాల్ వాళ్ళు మాత్రమే విఐపీ. ఈసారి అది కూడా ఎంఆర్ఓకి వెళ్తున్నాం. ఆ బాధ్యతలో ఎంఆర్ఓ తీసుకొని వారి స్థానం పెట్టుకొని అన్ని దగ్గర తగ్గట్టుగా ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో చాలా అవకాశాలు జరిగేవి. మనం పెడితే వాళ్ళు మొహటానికి పోయి ఆ డిపార్ట్మెంట్ని ఏ డిపార్ట్మెంట్ పెడతామో ఆ డిపార్ట్మెంట్ వదిలేయడం అందరికీ అందరూ కూడా చేయడం జరిగింది. ఈసారి అలా కాకుండా వచ్చేటటువంటి భక్తులకి దర్శనం ఫ్రీగా ఇప్పించాలి. విఐపీలు మ్యాక్సిమం ఎవరైతే విఐపీ ఉంటారో వాళ్ళే ట్రీట్ చేయాలనే కాన్సెప్ట్తో ఈసారి మనం బాగా కూడా జరుగుతుంది. అందుకని ఈ బాధ్యతల్ని నిర్మాణంగా తీసుకొని మరి ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి ఒడిదుడుకు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు. అన్ని డ్రైవింగ్ క్లోజ్ చేస్తాం సార్. ఇక్కడ క్లైమేట్ అనేది మారిన తర్వాత అక్కడ మనం చాలా చిన్న సమయం ఆ డ్రైవింగ్ డ్రైవ్లో టౌన్ ఉంటే క్లోజ్ చేస్తాం. కానీ మళ్ళీ జరిగింది అమ్మవారి నిధులతో మాట్లాడుతూ చాలా వరకు ట్రైన్ క్లోజ్ చేస్తాం. ఒకసారి మీరు ఎందుకంటే పెడతాం, నేను గవర్నమెంట్ నుంచి పెడతాం, కానీ కంట్రోల్ వాళ్ళు ఏం చెప్పి వచ్చేవాళ్ళు అందులో అంటే మనది ఘోరంగా ఉంటుంది. అట్లా కాకుండా చేసి ఏంటంటే గత సంవత్సరంలో జరిగిన జాతర ఖర్చులు రాబడి ఎంత, ఖర్చు ఎంత అనేది ఇంతవరకు కాలేదు. మీరు అంతకుముందు గత 5 సంవత్సరాలుగా చేస్తున్న జాతరకి మీరు పర్టికులర్గా మీరే చెప్పేవాళ్ళు, ఇంత వస్తుంది, ఇంత ఖర్చు అవుతుంది, ఇట్లుందని. గత సంవత్సరం కూడా దీని గురించి ఎవరు ప్రస్తావించలేదు, మీరు చెప్పలేదు. నీటిగా చెప్పాడు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత బ్యాంక్ కూడా చెప్తారు. బ్యాంక్ అదే బ్యాంక్ డబ్బులు కూడా దేనికి ఖర్చు పెట్టాలో చెప్తారు. అది మీరు తీసుకొని సాంప్రదాయం కాబట్టి నేను ఆ సాంప్రదాయాన్ని అన్నదొక్కకుండా కంటిన్యూ చేయాల్సింది కోరుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన అమ్మవారి రథం ఇక్కడ నదిలో అలంకరించబడుతుంది. దాన్ని తీసుకెళ్ళి మనం అక్కడ దీనిలో దగ్గర పెడతాం. పెట్టినప్పుడు ఏం చేస్తారు, మొక్కుబడి ఉంటే గజమాల తీసుకొస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మనం చేసిన డెకరేషన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. అందుకని మీరు పేపర్ స్టేట్ గురించి ఎవరైనా మొక్కుబడి ఉండే గజమాలను తీసుకొచ్చి ఎక్కడైతే అలంకరిస్తారు, నదిలో కానీ ఎక్కడైనా అక్కడ చేస్తే డెకరేషన్ వాళ్ళకి వాళ్ళే మీకు అలంకరిస్తారు కదా, అప్పుడు ఆ డెకరేషన్ వాడకుండా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ టైం ఒక 5 కోలాలకి అసలు కనెక్షన్ ఇవ్వలేదు, న్యూ లైన్లో ఉంది సార్. కరెంట్ వాళ్ళకి ఎంత రిక్వెస్ట్ చేసినా నాకు సంబంధం లేదు, మేము చేయమన్నాను. దానికి కూడా కొంచెం చేయాల్సింది కోరుకుంటున్నాను. అది పరిగణలో ఉంది ఆల్రెడీ చెప్పాము. ఎవరికైతే కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాము. రోడ్డు టౌన్ రోడ్డు నుంచి రాజమండ్రిగా వచ్చింది.
కమిటీ నెంబర్లు వేసేటప్పుడు రోడ్డు ప్రాంతానికి కూడా ఒక 3 మెంబర్లు వేస్తే బాగుంటుంది. ఇది మొదటి టౌన్ రోడ్ 2 మిస్ అయ్యాడు యువ ప్రకారం శివారెడ్డి సంప్రదాయ విధానంలో వెంకటగిరి చేస్తుంది. నాకు తెలిసి ఎప్పుడో ఒక చిన్నది ఆశిస్తుంది కూడా ఒక పిల్లలు జరిగింది. కాబట్టి అమ్మవారితో మన నెలలో ఏ సాంప్రదాయం ఉంటుందో దాని ప్రకారంగా దొరుకుతారు కానీ ప్రత్యేక జరుగుతుంది. జరుగుతుంది కదా శాంతి సమావేశానికి ఇచ్చేసిన మా ముఖ్య అతిథులు వెంకటగిరి అభివృద్ధి ప్రధాన మన ఎమ్మెల్యే గారు కురుగుంట రామకృష్ణ గారికి, అదే వేదిక మీద ఉండే ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, మురళీకృష్ణ గారికి, మా ఏఎంసీ చైర్మన్ మురగా గారికి, సిఐ గారికి, జనసేన నాయకులకి, వీరరాజు గారికి, గంగాధర్ గారికి, అందరికీ పేరు పేరున ముఖ్యంగా ఈఓ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం పోలేరమ్మ జాతరని 1720 నుంచి జరుపుకుంటున్నాం. జాతరని 2009 నుంచి 2014 దాకా ఒక ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి జాతర జరిపించారు మన గౌరవ శాసనసభ్యులు. అదేవిధంగా 2014 నుంచి 2019 దాకా అధికార ఎమ్మెల్యేగా జాతర జరిపించారు. అదేవిధంగా ఇప్పుడు అధికారం వచ్చి 2వ సంవత్సరం అవుతుంది. అంటే మొత్తం మీద 12 సంవత్సరాలు ఆయన చరిత్ర మీద జాతర జరుగుతుంది. ఇది ఇప్పుడు దాకా ఉండే ఏ ఎమ్మెల్యేకి రికార్డు లేదు. అది మన ఏకైక ఎమ్మెల్యే కురుగుంట రామకృష్ణ గారు. అంటే ఆయన గొప్పతనం చెప్పడం కాదు, ఆయన అనుభవం గురించి చెప్తున్నాం మీకు. ఆయన అనుభవం జాతర మీద ఉంటే అనుభవం ఆయన అనుభవాన్ని నేను చెప్తున్నాను. 2009 దాకా పోలేరమ్మ జాతర విపరీతమైన జన సందోహం వచ్చినా కానీ, ఏర్పాట్లు కానీ, ఘటోత్సవ కార్యక్రమాలు కానీ, ఘటోత్సవ కార్యక్రమాల పాట కచేరీలు కానీ, అదేవిధంగా క్యూ లైన్లు కానీ, దర్శనాలు కానీ, ఊరేగింపు కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మార్పు తీసుకొచ్చిన వ్యక్తి మన కురుగుంట రామకృష్ణ గారు. ఎందుకంటే 2009లో మొట్టమొదటి ఆయన ఎమ్మెల్యే అయినాక అప్పుడు దాకా పాట కచేరీ చాలా సింపుల్గా జరిగేది. ఒక రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన జాతరలాగా ఆ రోజు మనో గారిని, అంటే నాగూర్ బాబు గారిని, శ్రీలేఖని ఒక అద్భుతమైన పాట కచేరీ పెట్టించాడు. అదేవిధంగా క్యూ లైన్ డెవలప్ చేశాడు. అదేవిధంగా 2009 దాకా మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, ఈరోజు బుక్స్ ఉన్నాయి. పోలేరమ్మ ఆ రోజు దాకా ఎంత జమ అయిందో అంత డబ్బుల్ని లోకల్ పీపుల్ దాకా వసూలు చేసి ఆ సంవత్సరం అది ఎండ్ చేసేవాళ్ళు. ₹1 బ్యాంక్ బ్యాలెన్స్ అంటూ ఉండేది కాదు. 2009 నుంచి ఎమ్మెల్యే గారు రెవెన్యూ పెంచాడు. అమ్మవారికి బ్యాంక్ బ్యాలెన్స్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కురుగుంట రామకృష్ణ గారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి ప్రజల మనోభావాల్ని గౌరవించి, చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. పోలేరమ్మ నగలు చూడాలా, పోలేరమ్మ నగలు మేమంతా చూడాలా, మా కళ్ళ చూడాలా, రాజా గారు ఇచ్చినాడు చూడాలా, అంతకుముందు ఉన్నాడు చూడాలంటే ఆంజనేయ సంఘంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆ రోజు పోలేరమ్మ నగలనంతా తెప్పించి దాన్ని ఎన్నో ఆటంకాలు చెప్పారు, ఎన్నో సమస్యలు సృష్టించారు. వాటన్నిటికీ డోంట్ కేర్, నాకు ప్రజలు అడిగారు, రాజా గారు అనుమతి ఇచ్చాడు, మేము చూపియాలా అని ఆ రోజు ఎగ్జిబిషన్ చేసి రాజా గారి నగలన్నీ చూపించిన ఘనత కూడా ఆయింది. అదేవిధంగా సార్, ఈరోజు జాతర అంటే అది ఊరికే చేసుకోబోయేది కాదు, దానికి చాలా సాంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. వెంకటగిరిలో ప్రధాన కులాలు ఏమేమి ఉన్నాయో ఆ ప్రధాన కులాలు ప్రతి ఒక్క కులానికి ఒక ప్రత్యేకత ఇచ్చి జాతర జరిపిస్తాము. అటువంటి సాంప్రదాయాలు ఏవి భగ్నం చేయకుండా, అధికార దుర్వినియోగం చేస్తే ఒప్పుకోకుండా, ఎవరైనా ప్రజలు ఒప్పుకోకుండా శాంతితో జాతర జరిపించాల్సిన బాధ్యత ఈరోజు ఆఫీసర్ల మీద ఉంది. దాన్ని పర్యవేక్షించిన బాధ్యత మన ఎమ్మెల్యే గారి మీద ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సక్సెస్ చేసుకోవాలి మనం. అదేవిధంగా సార్, కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. పోలీసు వారి నుంచి కొన్ని విన్నతులు మేము చెప్పాల్సి వస్తూ ఉంది. ఏంటంటే సార్, బుధవారం మధ్యాహ్నం నుంచి హోటల్ టౌన్లోకి వస్తాయి సార్.
దాన్ని దయ ఉంచి ఎవరు ఇబ్బంది పెట్టకుండా అట్ట కాంపాని కాడ ఇక నగిరెనకల హోటల్ని తీసుకొచ్చి స్వచ్ఛందంగా వ్యాపారస్తులు అమ్ముకునే ఏర్పాటు ఎంఆర్ఓ గారు కానీ కమిషన్ మన పోలీస్ వారు కానీ తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది సార్. ఎందుకంటే వాటిని దూరంగా పెట్టేసి రేట్లు పెంచేసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వాటిని దగ్గరికి తీసుకొచ్చి, ఎందుకంటే పోలేరమ్మకు మొక్కుబడులు చాలా మంది ఉంటారు, ఆ మొక్కుబడులు తీసుకునే విధంగా మనం చూడాల్సిన ఆ సాంప్రదాయంలో అది ఒకటి. రెండోది సార్, ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ బుధవారం మధ్యాహ్నం నుంచి బుధవారం రాత్రి నుంచే ప్రజల్ని లోపల పోనీయకుండా చాలా ఇబ్బంది పెడతారు సార్. దయ నుంచి కార్లు మోటార్ సైకిల్ వరకు వదలండి, కార్లు ఆటోలు కావాలంటే బంద్ చేయండి. మోటార్ సైకిల్ అంటే దాదాపు గుడికా నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ద్వారకా సెంటర్ దాకా సార్ చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. ద్వారకా సెంటర్లో కాకుండా మొత్తం మీ కంట్రోల్ తీసుకోండి. ఆడ ఏం పంపి బాస్ అండి, ఎందుకంటే మీరు ఈ ఆడ కంట్రోల్ చేస్తే చాలా సొంత ముందులు ఉన్నాయి, ఎట్టా వచ్చేస్తారు ఒక చెడ్డ పేరు తప్ప. దయవుంచి దాన్ని పరిశీలించి ఆ టౌన్లోకి పోయే విధంగా, అదేవిధంగా కాంపాల నుంచి బంధువులు చాలా మంది వస్తారు సార్. బుధవారం దాస్తున్నారు ఎనంపాలెంలో కానీ, పద్మశాలిలో కానీ, కాంపాలెం కానీ, అరంపాలెం కానీ, రూపాలెం కానీ, మార్కెట్ వీధులు కానీ అట్లా చాలా ఈదులు ఉన్నాయి సార్. ద్వారా ఆ ఈదులో కూడా మనం వాళ్ళ సొంత వెహికల్ పంపించే ఏర్పాటు బాధ్యత కూడా తమ తీసుకోవాలి పోలీస్ శాఖ వారు. ఎందుకంటే ఇక్కడ నుంచో దూరాల నుంచి వస్తారు, వాళ్ళ సొంత ఇంటికాడ కారు పెట్టుకోవాలా, వాళ్ళ సొంత ఇంటికాడ హోటల్ కోసుకోవాలి, వాళ్ళ సొంత ఇంటికాడ తినాలని కోరుకుంటుంది కాబట్టి మనం ఆడ ఆపేసి వాళ్ళని కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అది కూడా లేకుండా అంటే శాంతి భద్రత కోసం మీరు చేస్తున్నాం మేము కాదంలా, కానీ దాంట్లో కొన్ని రియాలిటీలు చూసి వాళ్ళ సొంతంగా వాళ్ళ ఊళ్ళో వచ్చున్నారా, వచ్చుంటే వాళ్ళకి దారి కొంచెం ఏర్పాటు చేయడం. అది లాస్ట్ ఇయర్ సార్ అమ్మవారు ఊరేగింపుని చాలా అద్భుతంగా జరిపించారు ఎమ్మెల్యే గారి దగ్గరుండి, చాలా ప్రశంసలు వచ్చాయి. అదేవిధంగా ఈసారి కూడా చాలా చిన్నగా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఆ దూర ప్రాంతం వచ్చినంత అమ్మవారిని చూడాలని, అమ్మవారి కటాక్షం పొందాలని వస్తారు సార్. గబగబా లేకుండా పోయినసారి ఏ విధంగా జరిపించారో అదే విధంగా జరిపించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇంకా కూడా సార్ వెంకటగిరిలో రోడ్లు సరిగా ఇంకా చేయలే సార్. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి మీటింగ్ పెట్టారు, మీరు మీటింగ్ పెట్టి మీటింగ్ ఇంకా ప్యాచ్ వర్క్లు కాంపాలెం కాడ అయితే ఘోరంగా ఉంది సార్. కాంపాలెం కాడ ఒక కారు పోయే ప్లేస్ ఉంది అక్కడ, కాబట్టి కాంపాలెం కాడ గుంతలను కూడా పోడ్చాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది మనకు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు జాతరకు వచ్చినప్పుడు వెంకటగిరి ఈ విధంగా ఉంది అంటే టౌన్లో కూడా పరిస్థితులు బాగలేదంటే బాగుండదు. అదేవిధంగా సార్ పోయినసారి చాలా బాగా చేశారు. ఆడ రథం వస్తా ఉన్నప్పుడు వేరే బ్యానర్లు కానీ కొంతమంది అడ్డంగా కొన్ని బ్యానర్లు కడతారు. దయ ఉంచి అడ్డంగా బ్యానర్లు కట్టద్దు ఎవరు. ఏదన్నా ఉంటే ఆ గోడల మీద వాటి మీద ప్రజలకు కూడా, ఎందుకంటే బిల్డింగ్ల మీద ఎక్కి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ బిల్డింగ్ మీద ఎక్కి చూసే వాళ్ళకి అడ్డం లేకుండా బ్యానర్లు కట్టండి. అమ్మవారు ఊరేగింపుడు ఎమ్మెల్యే గారు అమ్మవారు ఊరేగింపు దాకపోతా అంటే 10 బ్యానర్లు ఇప్పించారు. ఆ పరిస్థితి వద్దు ఈసారి. మీరు గమనించారు కదా సార్, పోయినసారి 10 బ్యానర్లు అడ్డం కట్టినట్టు ఇప్పించారు. అట్టగా అడ్డం కట్టకుండా అమ్మగారు ఊరేగింపుకి అడ్డం లేకుండా చెయ్యాలి సార్. అదేవిధంగా క్యూ లైన్లో కూడా సార్ ఉదయం నుంచి 10 గంటల దాకా నీళ్ళ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఉదయం ఎవరు కోరుకోరు సార్ మనల్ని, ఎందుకంటే ఉదయం వాన పడవచ్చు, ఆ రోజు చల్లగా ఉంటుంది. 11 నుంచి 1 గంట దాకా మనం ఇచ్చే సర్వీస్ని బేసిక్గా ఇస్తే ఆ సమయంలో దాహము దప్పిక అన్నీ ఏర్పడతాయి. కాబట్టి 10 నుంచి 1 గంట దాకా కూడా సర్వీస్ చేయాలి. మనం 2 గంటల దాకా కూడా సర్వీస్ చేస్తే మంచిది. ఆ సర్వీస్ని మన దగ్గర ఎంత ఎన్ని పొట్టాలు ఉన్నాయి, ఎన్ని వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి, ఎన్ని మజ్జిగ ప్యాకెట్లు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం ఏ గంటలు ఎంత ఇవ్వాలా అనేది క్యాల్కులేట్ చేసుకొని ఇచ్చి అందరూ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మా గౌరవ శాసనసభ్యులు తీసుకోవాలా. అది కూడా చూడండి సార్ మీ పర్యవేక్షణలో. ఎందుకంటే ఒకేసారి వస్తే అన్నింటి గబగబా ఏదో మారేయటం ఇచ్చేయటం అట్లా కాకుండా సోషల్ వర్కర్లను పెట్టి అక్కడ ఎన్సీసీ వాళ్ళని యువత సోషల్ వర్కర్స్ని పెట్టి ఆ మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈసారి పోయినసారి కంటే అద్భుతంగా జరగాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సు మనం కూడా రెక్టిఫై చేస్తాం తెలియజేస్తున్నాం. ఇదే విధంగా గూడూరు రోడ్డు కూడా వెంకటగిరి నుంచి గూడూరు రోడ్డు కూడా దాదాపు 100 బళ్ళు తోలారండి. వార్నింగ్ చేయిస్తున్నాము. బంగారుపేట కూడా కొంత ప్యాక్స్ అన్ని కూడా రెక్టిఫై చేసి ఈ ఉత్సవ పోలేవరం జాతరకి ప్రజలకు చేస్తాం తెలియజేస్తాం.
అమ్మవారిని గతంలో గంపలో తీసుకొచ్చారు గంపలో. ఈరోజు కాలం మారింది, జనాభా పెరిగారు, అన్ని రకాలుగా డెవలప్ అయింది. దాన్ని బట్టి క్రమేణా మనం అన్ని పెంచుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మరి రథం కూడా ఎందుకు రావడం ఆయన అట్లాగే ఇట్లాగే పెట్రోల్ లేకుండా రకరకాలుగా ఉండేది. ఈరోజు ట్రాక్టర్ వల్ల ప్రశాంతంగా అందరూ చూస్తున్నారు, బాగా దర్శనమిస్తుంది. ఎందుకంటే ఎంత స్లోగా పోవడం అంత స్లోగా పోతాడు, ఎక్కడ బ్రేక్ ఇవ్వమంటే అక్కడ బ్రేక్ వేస్తాడు. ఆ రథం మీద నీకు బ్రేక్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి పరిస్థితులు బట్టి జనాభా బట్టి మనం బాగా దర్శనం ఇవ్వాలంటే అది తప్పనిసరి. ఇంకా కూడా చూస్తా ఉన్నాం, ఇంకా కూడా మార్పు చేయాలనేది ప్లాన్ ఉంది. రాబోయే రోజుల్లో అమ్మవారిగా సపరేట్గా ఒక మంచి రథం చేయించి బ్రేక్ సిస్టమ్ పెట్టించి అన్ని కూడా చేయాలని కాన్సెప్ట్ నాకు ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ తయారు చేస్తాను. చాలా అద్భుతంగా స్లోగా కనిపించారు. అదేవిధంగా ఆ రోజు ముందు రోజు రాత్రి 20 నిమిషాల్లో దేవుడు తీసుకెళ్ళి ఈ రోజు రథంలో ఉంటాక ఆ రథాన్ని ఫిట్నెస్ ఇచ్చారు. ఆ రథాన్ని చాలా చక్కగా, ఎందుకంటే రాత్రి బుధవారం నైట్ కొంత వందల మంది, వేల మంది మహిళలు ఉంటారు. ఆ రోజు రాత్రి కరెంట్ తీసేస్తారు ఊరేగుతున్నాయా సీఏ గారు, ఎస్ఏ గారు. అప్పుడు కొద్దిగా దొంగతనాలు అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకు లైటింగ్ తీసేస్తారు, కరెంట్ తీసేస్తారు. అందుకని చాలా ఫాస్ట్ గా రెండు తొందరగా అమ్మవారి దేశం దగ్గర పెట్టియాలా అనే విధంగా కాకుండా అక్కడ కూడా భక్తులు చాలా మంది ఉంటారు. జాతర మొదలైంది అదే ఆ నుంచి అమ్మవారు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా పోయినసారి చాలా సఫలమైన లేడీస్ సఫలం తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు కాకుండా చిన్నగా తీసుకుపోవాలి. ఇప్పుడు అమ్మవారు ఎక్కడైతే ఫోటో ఉంటుందో అక్కడే ఆఫ్ చేయండి, మొత్తం ఆఫ్ చేయండి. అవసరమైందంటే లైట్ కట్ చేసి ట్రైన్ అది చెప్పండి. అవన్నీ కట్ చేయించి లైటింగ్ కాబట్టి పైకి చెప్పండి, మొత్తం ఆఫ్ చేయద్దు. అమ్మవారు మొత్తం చేయండి. అభివృద్ధికి నిలువెత్తు తాత్కాణం 3 పర్యాయాలు వెంకటగిరి ప్రజలు ఆయన ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించారంటే అంతకంటే ఆయన క్యాలిబర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా ఏంటంటే మనం ఏ పొలిటీషియన్ దగ్గర అయినా ఏంటంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఒక వారధి, ఒక వ్యవస్థ నడుస్తుంది. కానీ మన వెంకటగిరి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం సాధారణ ఒక రిక్షావాడి దగ్గర నుంచి, కార్మిక కర్షక సోదరుల దగ్గర నుంచి, పేద బడుగు బలహీన వర్గాలలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యల్ని విన్నవించుకోగలిగిన ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రం మొత్తం మీద ఎవరైనా ఉన్నారంటే నేను సవినయంగా గౌరవంగా చెప్పగలుగుతాను. అది నన్నదంటే కురుగుల రామకృష్ణ గారిని. సో వేదిక మీద ఉన్నటువంటి కురుగుల రామకృష్ణ గారికి అందరికీ కూడా ఏంటంటే ముందుగా శుభ సాయంత్రం తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి వెంకటగిరి పట్టణ ప్రజలందరినీ కూడా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. వెంకటగిరి అనగానే ఏంటంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది వెంకటగిరి పోలేరమ్మ జాతర. అలాగే ఏంటంటే వెంకటగిరి అనగానే మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది కంచిపట్టు చీరలు, కమలమ్మ మైసూర్ పాక్ కూడా అది తర్వాత మాట్లాడదాం. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ జాతర ప్రతిష్టాత్మకంగా రాజా గారు ఆ రోజుల్లో ఏంటంటే కలరా, మసూచి లాంటి వ్యాధులు ప్రబలితమైనప్పుడు అటువంటి వ్యాధుల్ని ప్రబలితం కాకుండా ఆపేదానికి, కట్టడి చేసేదానికి శక్తి యంత్రాలని ఊరి పొలిమేరల్లో ప్రతిష్ఠించడం జరిగింది. అటువంటి ప్రతిష్ఠించినటువంటి పొలిమేర రాళ్లే ఈ అమ్మవారిగా మనం ఈరోజు ఆ ప్రతిమనే మనం ఈరోజు అమ్మవారిగా కొలుచుకుంటున్నాం. సో మనం ఇంచుమించుగా 250 సంవత్సరాల క్రితం వెంకటగిరిలో జాతర జరిగిన దాఖలా ఉంది. మొట్టమొదటి జాతర జరిగింది కూడా కాంపాలెంలో జరిగింది. అమ్మవారిని కాంపాలెం నుంచి రాజా గారు ఏంటంటే ఇక్కడికి ఊళ్ళో తీసుకురావడం జరిగింది. ఇటువంటి జాతర దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడో ఉన్నటువంటి మన వెంకటగిరి పౌరులే కాకుండా బంధువర్గ సమేతంగా ఇక్కడికి జాతరకు రావడం ఎంతో విశేషం. ఇటువంటి జాతర గతంలో మనం చూసుకున్నట్టయితే ఎంతో మెండుగా పెద్దపీట సాంప్రదాయానికి వేసేవాళ్ళు.
ఈరోజు ఏంటంటే అది కాలగర్భంలో ఏంటంటే సాంప్రదాయాలకి తగ్గుతూ వస్తూ ఉందన్నమాట. మొట్టమొదటిగా నేను వినవించుకోదలుచుకుంది, ఇంతకుముందు మనం చూస్తే గడిచిన ఒక 10 years బ్యాక్ కూడా రథం ఉండేది. ఇవాళ ఏంటంటే మనం రథం మీద కాకుండా ట్రాక్టర్ మీద ఊరేగింపు చేస్తున్నాం. దీని అందరూ కూడా ఒకసారి పరిశీలించండి. ట్రాక్టర్ మీద ఊరేగింపు చేయడం అనేది ఆనవాయితీ కాదు. అమ్మవారికి ప్రత్యేకమైన రథం ఉంది. ఆ రథం మీద ఏంటంటే ఊరేగిస్తే ఆమె నిండుగా ఉంటుంది. ఆ రథం మీద ఊరేగించడం ద్వారా మనం చాలా చిన్నగా అమ్మవారికి తీసుకెళ్ళొచ్చు. అంటే వచ్చేటటువంటి భక్తులు వేలాది మంది, లక్షలాది మంది భక్తులు అమ్మవారిని రథం మీద ఊరేగించడం ద్వారా నెమ్మదిగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా భక్తులందరూ కూడా ఏంటంటే మంచిగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. రెండో పాయింట్, మనం పోలేరమ్మ జాతర ముందు రోజు రాత్రి అమ్మవారిని తీసుకెళ్లేసి మన జీనుగుల వారిలో పెట్టిన తర్వాత ఇంతకుముందు మనం అందరం చూస్తే కాగడాలతో ఆమెను స్వాగతిస్తూ మనం తీసుకొచ్చి చావిట్లో పెట్టేవాళ్ళం. ఈరోజు ఆ కాగడాలనే కనిపించకుండా పోయాయి సార్. మీరు ఒకసారి పోయినసారి ఏమో నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ జనరల్గా కాగడాలు చాలా వరకు తగ్గిపోయాయి. కాగడాలతో అమ్మవారిని ఆమె జ్యోతి చూపిస్తూ తీసుకురావడం అనేది ఆనవాయితీ. అలాగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా శాశ్వతం కాదు. మనం వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం. ఈ యొక్క పోలేరమ్మ జాతరలో మనం సాంప్రదాయాలకి పెద్దపీట వేయాలా, వచ్చే భక్తులకి పెద్దపీట వేయాలా. విఐపి క్యూ లైన్లో విఐపీలు మెండుగా వెళ్తుంటారు. అలాగే ఏంటంటే చిన్నపిల్లలు, ఫ్యామిలీస్తో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏంటంటే క్యూ లైన్లో గంటల పాటు వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది. పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా ఏంటంటే ఆ లోటు లేకుండా ఏంటంటే ఫాస్ట్గా దర్శనం అయ్యేదానికి జరిగింది. ఈసారి కూడా ఇంకా మంచి చర్యలు తీసుకొని అలాగే ఏంటంటే దర్శన భాగ్యం ప్రజలందరికీ కల్పించాలని కోరుకుంటూ, ముఖ్యంగా పొద్దునే నేను యువ గారిని యాదృచ్ఛికంగా కాకతాళీయంగా కలవడం జరిగింది టెంపుల్ దగ్గర. టెంపుల్లో కొన్ని ప్రతిమలు బాగా డ్యామేజ్ అయినాయి, అవన్నీ కూడా చేయిస్తే బాగుంటుంది. అలాగే ఏంటంటే పైన శిలా తోరణాలు కూడా ఒక 2 లేవు, అవి కూడా నేను యువ గారికి పొద్దున చూపించాను. వాటిని కూడా మనం చేయిస్తే బాగుంటుంది. అలాగే ఈ సభాముఖంగా ఏంటంటే నేను ఎమ్మెల్యే గారికి విన్నవించుకోదలుచుకున్న విషయం, అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, అమ్మవారు గడిచిన 10 సంవత్సరాలతో పోల్చుకుంటే మనకు తేదీపమానంగా భక్తుల యొక్క తాకిడి విరివిగా ఏంటంటే కంటిన్యూగా పెరుగుతూ వస్తుంది సార్. కాబట్టి మా విన్నపం ఏంటంటే అక్కడ పొద్దున టెంపుల్ తెరిచి 11-12 గంటలకి హరివారు వెళ్ళిపోతున్నారు, అంటే పూజారి వెళ్ళిపోతున్నారు. రెగ్యులర్ రోజుల్లో కూడా ఆ టైం ఎక్స్టెన్షన్ చేయండి. ఎంతోమంది భక్తులు కంటిన్యూగా వస్తున్నారు సార్. ఆ కంటిన్యూగా వచ్చేటప్పుడు ఏంటంటే త్రూఅవుట్ ది ఇయర్ 365 రోజులు కూడా ఆ టైం ఎక్స్టెన్షన్ చేయండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆలయం కంటిన్యూగా ఏంటంటే అందుబాటులో ఉండాలి. ఈ విషయాన్ని కూడా మీరు పరిశీలించండి. అలాగే అమ్మవారికి నేను ఇంతకుముందు కూడా చెప్పదలుచుకున్నాను, అమ్మవారి యొక్క లెక్క ఖర్చు ఎంత వచ్చింది, ఎంత జమ అయింది, మిగులు వాసి ఎంత ఉందనేది కూడా విలువగా చెప్పాలి. అమ్మవారికి కావాల్సినట్టు విరివిగా ఏంటంటే దాతలు ఇంటికి వచ్చి విరాళాలు ఇస్తున్నారు. కాబట్టి అట్లీస్ట్ వారానికి ఒక్కరోజైనా సరే పోలేరమ్మ దేవస్థానం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనేది నా వినవి. థ్యాంక్ యూ 1 and all ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అలాగే పోలేరమ్మ కమిటీ అంటేనే మనకు ఎంతో భక్తి శ్రద్ధలతో దశాబ్దాల కాలం నుంచి జాతర జరిపిస్తున్నాము. మన రాజా హయాం నుంచి ఎన్నో బాధలు, సమస్యలు, అనారోగ్య సమస్యలు తీరే విధంగా దేశాల నుంచి అలాగే దూర ప్రాంతాల నుంచి అనుమూల నుంచి వచ్చి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు మొక్కుతున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకునే అమ్మవారిని నిలబెట్టే ప్రాంతంలో ఏంటంటే మనము అందమైన పూలతో డెకరేషన్ చేస్తున్నాము. మన వినాయకుడికి అయితే భక్తులు కానీ అలా మనం మండపాలు ఏర్పాటు చేస్తాము. అలాగే మనం పోలేరమ్మ తల్లికి ఆమె ఇష్టమైన ప్రీతికరమైనటువంటి వేపాలతో కడిగలు నిర్మాణం అనేది చేయడం. ఆ యొక్క నిర్మాణం మా మహిళలకు ద్వారాన్ని నడుస్తున్నాను. అటువంటి కడిగల్ని చుట్టూరా ఏర్పడిన తర్వాత వాటి మీద పూలాలంకరణ చేసి ఆమె అందంగా ఉంచబడాలని కోరుకున్నాము. చేసి వాటిని రిమూవ్ చేసిన ప్రోత్సాహం, లేకపోతే మేమే కట్ చేస్తాం. ముందు రోజు దయచేసి మీరు పైకన్నా కట్టుకోండి, లేదా మేమన్నా ఆ రోజు ముందు రోజు అవన్నీ కట్ చేస్తాం. అమ్మవారి రథానికి అడ్డంగా ఉన్నాయి అవి. దయచేసి ఇప్పుడు పోయి చూసి వచ్చాం కాబట్టి దయచేసి ఆ టిష్యూ వైర్లన్నీ మీరు పైకన్నా కట్టుకోండి, లేకపోతే మేము రిమూవ్ చేస్తాం. ముందు రోజు టిష్యూ వైర్ కిందకు ఉన్నాయి, మా ఆయన లైన్లన్నీ పైకి ఉన్నాయి, టిష్యూ వైర్లన్నీ కిందకు ఉన్నాయి.
అవన్నీ పైకి లాగా కట్టుకోవాల్సిందే, లేకపోతే కట్ చేయాలి. అంటే రథానికి తగ్గుతాయి కాబట్టి మళ్ళీ అంతరాయం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కట్టుకోండి. ప్యాకెట్ కానీ వాటర్ ప్యాకెట్ కానీ ఇచ్చేవాళ్ళంటే చెప్తే దాని ఫోన్ పెట్టడం ఫోన్ హ్యాండ్లో పెడితే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది నేర్స్తాం చెప్పేవారు, ఇక్కడ చెప్తారు కానీ అర్థం రాస్తే అప్పుడు కాబట్టి అర్థం కాకుండా ఇచ్చేటటువంటి వాళ్ళు చెప్పిన ఇప్పుడు ఈవో గారి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈవో గారు ఎక్కడైతే పెట్టాలని పెట్టాడు వాళ్ళ పేరు ఇస్తారు. అది కూడా ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి ఇస్తారో వాళ్ళ పేరు రాసి డోనర్ ప్రెసిడెంట్ రాసి పెడతారు. చెప్పారా ఇవ్వలేదా? ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పిక్చర్ అని చెప్పి లెక్కేసుకుని మీరు ఇచ్చారని అది యూత్లో కాబట్టి అలాంటివి కూడా ఉండకూడదు. అధికారులకి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, ఎండోమెంట్ యుఓ గారికి, సిఐ గారికి, వేదిక నమస్కారం. నా కొన్ని సహచరులందరూ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నా సహచరుడు రాజేశ్వరరావు చెప్పినట్టు ఈ టైమింగ్లో రకరకాలుగా అరగంటలో 20 నిమిషాల్లో వెళ్ళిపోతున్నది పోలేరమ్మని చెప్తున్నారు. దానికి ఏంటంటే ఒక చరిత్ర ఉంది. మనం పనిబాటు వాళ్ళ దగ్గర పనులు చేయించుకునేదాన్ని బట్టి, టైమింగ్ను బట్టి ఏ టైంలో ఎక్కడెక్కడ స్టార్ట్ చేయాలనే దాన్ని కరెక్ట్ టైంలో కానీ స్టార్ట్ చేయగలిగితే కమిటీ మెంబర్లంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతిదానికి కూడా ఒకదానికి లింకు, రాత్రి సర్వర్లు కానీ కరెక్ట్ టైంలో కానీ వచ్చాయంటే ఏది మన గాలిగంగలో అక్కడ పోలేరమ్మని కరెక్ట్ టైంలో ఎత్తగలుగుతాం. రాత్రి 12 పైన ఏం చంద్ర అంతే కదా, 12 గంటలకి. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి తీసుకువచ్చి 3 గంటలకు కానీ ఇక్కడ కానీ కూర్చోబెట్టగలిగితే దాన్ని ఇక్కడ కరెక్ట్గా 12 గంటలకి నగిరిలో ఇచ్చి సర్వర్లు కానీ కరెక్ట్గా తీసుకొని కానీ వస్తే పులి కరెక్ట్గా 12 వరకు పులి వెళ్ళిపోయి 3:30-4 లోపల పులి రిటర్న్ కానీ వచ్చేసిందంటే మనం 5 గంటలకి కరెక్ట్గా పోలేరమ్మని ఎత్తగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా టైమింగ్ను పాటించుకుంటూ ఈ కోఆర్డినేట్ చేసుకుంటే మనం ఈ జాతరలో సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతామని తెలుపుకుంటూ, ముఖ్యంగా ఒక 2 విన్నపాలు. ఇప్పుడు కాళాస్త్రి పెద్ద ఈ పూర్తి ఇటువంటి వాటిలో రథోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రథోత్సవాలు జరిగేటప్పుడు అండర్లైన్ కరెంట్ వైర్లు వేసుకొని ఆ ఏరియాలో పైన కరెంట్ వైర్లు లేకుండా చాలా ఈజీగా పోకూడదు. ఆ రకంగా మనం పోలేరమ్మ ఇంకా అది శాశ్వతంగా మనం ఉన్నంతకాలం కాలం ఉంటుంది కాబట్టి ఆ మెయిన్ లైన్ మాత్రం అండర్ గ్రౌండ్లో ఏమన్నా కానీ ఎలక్ట్రిసిటీ కానీ వేయించుకోగలుగుతుంది. మీ టైంలో ఒక మంచి పేరు వస్తుంది. ఆ ఒక వైర్లు ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు రాకుండా జరుగుతాయని చెప్పి అటువంటి ప్రతిపాదన ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ముఖ్యంగా వెంకటగిరి టౌన్లో 2 బస్టాండ్లు మొన్న ఈ కలెక్టర్ గారి సమావేశంలో దానికి చెప్పడం జరిగింది. ఆ 2 బస్టాండ్లు, ఈ బస్టాండ్ ఇంకోటి 2 పక్కల బస్టాండ్ కానీ పెట్టి వచ్చే ప్రజలు ఇప్పుడేంటంటే విరివిగా శ్రీశక్తి పథకం ద్వారా మహిళలు అధికంగా వస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడికక్కడ ఈ చైన్ స్టాచింగ్లు ఇటువంటివంతా ఏం లేకుండా 2 విడిపోయి గూడూరు, తిరుపతి, గూడూరు, రాపూరు, ఆ నెల్లూరు పోయేటువంటి ఆ పక్క తూర్పు తోటంలో, ఈ పక్క వచ్చి తిరుపతి, నాయుడుపేట, కాళాశ్రీవాడ ఈ పక్క పోయేటట్టు కొంచెం అది అధికారులకి మా ఎమ్మెల్యే గారిని డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదే రకంగా ఈ కార్యక్రమాన్ని ఈ జాతర అయిపోయేటప్పుడు అంటే బేస్తవారం రోజు ఈ పాత బ్రిడ్జి మీద, కొత్త బ్రిడ్జి మీద ఫుల్గా అంగళ్ళు పెట్టేస్తున్నారు సార్. ఈ పోయే వాళ్ళకు కూడా చాలా మందికి ఇబ్బందిగా ఉంది. ఈ జాతర అయిపోయిన తర్వాత అంటే మరుసటి రోజు నుంచి కావాల్సింటే బ్రిడ్జి మీద అంగళ్ళు పెట్టుకున్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక చిన్న మా సలహా మాదిర అది కూడా పాటించవలసిందిగా కోరుకున్నాము. కాబట్టి ఆమెను ఎప్పుడు మనం పచ్చగానే చూడాలనుకున్నాము. పూలంకాలతో అమ్మవారిని రకరకాలుగా చూడడం కంటే వేపమండలతోనే అమ్మవారిని చూడడం మనం అందరం ఎక్కువగా ఇష్టపడతాము. మా అక్కగారు చెప్పినట్టుగా తడిగలు, వేప తడిగలతోనే అమ్మవారిని నిలుపుని చేసుకుంటే బాగుంటుందని మా యొక్క సజెషన్ సార్. అలాగే
జాతర మనం లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్లో అమ్మవారిని అలంకరణ విషయంలో చాలా చక్కగా చేశారు సార్. కావాలంటే ఫోటో కూడా చూపిస్తాము. అలాగే త్రిశూలం మరియు ఒక చేతిలో ఏదైతే అభయస్తంభం లాగా ఉంటుందో అలాగే నీట్గా పెట్టుకొని అలంకరణ తీసుకొని వస్తే బాగుంటుందని ఒక విన్నపం సార్. అలాగే వ్యాపారం చేస్తారు, వ్యాపారం పైన పోలాలంకరణ, అది కూడా ఈసారి పోలాలంకరణ వీపీ ప్రభాకర్ రెడ్డి పోలాలంకరణ చేస్తున్నాడు. అదేవిధంగా ఈసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా 50 రూపాయలు అమ్మవారికి ఇప్పుడు ఇవ్వడం కూడా జరిగింది. 50 పోలాలంకరణ ఎంపీ వేరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తాం. ఇంకా దాదాపు కూడా చేయొచ్చు. ముందుగా శాంతి సమావేశం జరుపుకోవడం ఆనవాయితీ. ఎందువల్లంటే పోయిన సంవత్సరం జరిగినటువంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే దాన్ని సర్ది అట్లాంటి పొరపాట్లు ఇంకా రాకుండా మనం చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటే చాలా దూరం నుంచి, విదేశాల నుంచి, అలాగే దగ్గర ఉండేవాళ్ళు కాకుండా దూరంగా ఉండేవాళ్ళు వచ్చి మొక్కులు తీర్చుకునేది అది సాంప్రదాయం. వాళ్ళకి ఎంత పని ఉన్నా కూడా పోలేరమ్మ అన్ని కోరికలు తీర్చే తల్లి కాబట్టి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. నేను ముఖ్యంగా 3 పాయింట్లు చెప్తున్నాను. ఒకటి, మన పోలేరమ్మ గుడి కానించి ఆర్చి వరకు ఎట్టా ఎండోమెంట్ వాళ్ళు షామీనాలు వేస్తారు. ఆ క్యూ లైన్లో మన ఆర్చి నుంచి పాత బస్ స్టాండ్ వరకు క్యూ లైన్లు ఉంటాయి కాబట్టి ఆ క్యూ లైన్లో చాలా మంది ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ క్యూ లైన్లో ఉండి అమ్మని దర్శనం చేసుకుంటారు. ఆ క్యూ లైన్కి షామీనా వేస్తే ఎంతసేపు అయినా ఉంటారు, ఎంతసేపు అయినా దర్శనం చేసుకునేదానికి వీలుంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. మనకు ఆ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన వీరం రాజేశ్వరరావు చెప్పినట్టు, మన పులుగులు రాజేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ పాలకేంద్రం కాడ కానీ, కాంపాయడం కాడ కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఆర్చి కాడ కానీ పోలీసు వాళ్ళు ఎవరిని రానివ్వడం లేదు. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఇబ్బంది. ఎందువల్లంటే బయట నుంచి కార్లలో వస్తారు, అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఎవరిని పంపించరు. ఏమంటే మాకు ట్రాఫిక్ ఇబ్బంది అంటారు. ఇప్పుడు క్రాస్ రోడ్లో ఎక్కుంటే టీచర్స్ కానీ రాణిపేట కానీ, త్రిభువనిపేట కానీ, మల్లాలపేట కానీ అక్కడ వరకు బంధువులు ఉంటారు. అక్కడికి వెహికల్స్లో పోవాలంటే వాళ్ళు ఎట్ట పోవాలా? మధ్యలో కూడా బారికేట్లు పెట్టేసి అందరూ కట్టేసి ఉంటారు. మధ్యలో పోయేదానికి లేదు. స్కూటర్ అయితే పోవచ్చు కానీ కార్లు కానీ ఇంకొక వెహికల్స్ కానీ పోయేదానికి వీల్లేదు. ఎందుకంటే అంతంత దూరం నుంచి అమ్మని మొగ్గు తీర్చుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. కానీ మనం ప్రతి సంవత్సరం ఇదే శాంతి మీటింగ్లో మనం మాట్లాడుకోవడం, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళ ఉంటుంది, ఎవరే కాదు. కానీ ఒక టైం వరకు ఇప్పుడు కాశీపేటలో ఎట్లా త్వరగా హోటల్ కాడ ఎట్లా బార్కెట్ కట్టేస్తున్నారు, అక్కడ వరకు వెహికల్స్ వచ్చేటట్టు చూడండి. అలాగే మన పాత బస్ స్టాండ్ కాడ కూడా వరకు మన క్యూ లైన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వెహికల్స్ కూడా అక్కడ వరకు వస్తే అక్కడి నుంచి ఎవరైనా సరే వాడు వెళ్ళకపోయేవాడు అనుకుంటే వెహికల్స్ పంపిస్తే బాగుంటుందని చెప్పి నేను ముఖ్యంగా సిఏ గారికి విన్నవించుకుంటున్నాను. సార్ ముఖ్యంగా ఆ ట్రాఫిక్ గురించి చూడండి సార్.
ఎందుకంటే వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు బయట నుంచి. అది ఒక్కసారి నేను అంటే సీఏ గారితో మాట్లాడి కార్లు అన్నీ ఇక్కడ చెప్తే రాకపోతే అక్కడ పెట్టుకుని తీస్తుంది కాబట్టి లేకపోతే ఇక్కడ ఆపాలని కాదు, అక్కడ ఆపాలి. అక్కడి నుంచి ఆ కార్లు మనం ఎక్కడ పక్కన ఒకే రైలు పంపించేయచ్చు. అక్కడ ఎందుకు పేరు పెట్టలేదు, పెద్ద మంది అక్కడ జనం ఉంటారు, మీరు ఎందుకు వచ్చేదానికి లేదు. సార్ ఇప్పుడు మనకు మార్కెట్ కట్టేది కాశీపేట ఒకసారి అక్కడి నుంచి ఎవరు పంపించారు. రెండోది ఏంటంటే పాత బస్ స్టాండ్ నుంచి క్యూ లైన్ పెడతాం కాబట్టి అక్కడ వరకు ఏమి వెహికల్స్ బాగుంటుంది. ఎందుకంటే ఈ క్యూ లైన్ సిస్టమ్ పాత బస్ స్టాండ్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా అటువైపు వెళ్ళడం రావడానికి యాక్సెస్ ఈజీగా ఉండే విధంగా పెట్టాము. రెండోది ఈ క్యూ లైన్ లో వెళ్ళినటువంటి వాళ్ళు ఎగ్జిట్ పాయింట్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఖండించడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు ఇటువైపు పోతా ఉంటే తెలియని వాళ్ళు ఈ ఆర్చి చూసి ఇది మనం అనేది జాతర అమ్మవారి పోలేరమ్మ జాతర, వెంకటగిరి జాతర అనేసి అందరికీ కూడా గుర్తించే విధంగా ఆ యొక్క ఆర్చి నిర్మాణం అనేది జరిగింది. అక్కడి నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీడియా వాళ్ళని సలహాలు కూడా మేము కూడా ఇవ్వచ్చు, సూచన సలహాలు బట్టి తీసుకుంటాం. చక్కగా ప్రశ్న చేసుకునేటువంటి అవకాశం ఇచ్చి చక్కగా కట్టారు. అయితే ఈ 2025లో మా ఎమ్మెల్యే గారు అయితే ఈరోజు గవర్నమెంట్ ఏంటంటే అప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చినాక ఎమ్మెల్యే అయినాకే ఎవరైనా కానీ ఆలస్యం కానీ ఎక్కడ ఏదైనా కానీ ఎక్కడికి గవర్నమెంట్ తర్వాత ముఖ్యంగా ఎక్కడికి 3 రోజులు చేసి మన ఎమ్మెల్యే గారి వల్ల ఏదైనా అవుతారని అందరికీ చెప్తున్నాము. మీరు అనేక సమస్యలన్నీ ఖచ్చితంగా ఆయన తెలుస్తారని మా పొదల ఎప్పుడు బలగాల్లో ఉండాలని ఆశిస్తున్నాను. డాక్టర్ అప్పగించినటువంటి మొదలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ భక్తులు చేసినటువంటి కొన్ని సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తామని వేదిక ద్వారా తెలియజేయడం. ఖచ్చితంగా జాతర పూర్వకం ఊరికి తర్వాత వెంటనే ఈసారి కోరికలన్నీ తొలగించి ప్రజలకి కోరిక శుభ్రం తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. వేదిక రావాల్సిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి మరి పెద్దలకి, మండల స్థాయి అధికారులకి, ప్రెస్ మీడియా మిత్రులకి నా నమస్కారం. మనకు వెంకటగిరి మండలానికి ముఖ్యంగా పోలేరమ్మ జాతర అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడ ఎంతో సృష్టిగా సంప్రదాయబద్ధంగా మనకు శివ అనేది 250 సంవత్సరాలు జరుగుతుందని తెలియజేశారు. 2023లో స్టేట్ ఫంక్షన్ గా శివ అనేది రావడం జరిగింది. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన సర్కారు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి బాధ్యతను ఖచ్చితంగా నిర్వహించడానికి మీకు తెలియజేస్తున్నాను. ఈసారి ఖచ్చితంగా అటు విధంగా జాగ్రత్తగా సీఎం గారు నేను మళ్ళీ ఒకసారి ప్రతి ఏరియా పరిశీలించి ఏవైతే ఇక్కడ సూచనలు ఇచ్చారో ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చేస్తానికి అందరికీ తెలియజేయడం. గంటల తర్వాత 7 గంటలకి ప్రజలు బాగా ఎంజాయ్మెంట్ చేయాలనే కాన్సెప్ట్తో మంచి మ్యూజికల్ నైట్ పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తాను. 7 గంటలకి మీడియా మిత్రులందరూ కూడా అందరూ పెట్టి రేపు బాగా గ్యాదర్ అయ్యే విధంగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా తెలియజేస్తాను.
వయసులో కావాలని కాదు, ఆ విషయాన్ని మొత్తం తెలుసు. నేనే మందలించాను. ఆ అబ్బాయి కూడా నేను చూస్తున్నాను. సార్ గోదారమ్మ దేవస్థానానికి 2019లో 29,06,126 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి సార్. అది 2025 సంవత్సరానికి 58,06,037 రూపాయలు ఉన్నాయి సార్. అంటే 28,99,910 రూపాయలు పెరిగింది సార్. అదేవిధంగా బంగారు ఆభరణాలు 2010లో 1 కేజీ 125 గ్రాములు ఉంది సార్. 2025లో అది 5 కేజీల 445 గ్రాములు సార్. అంటే 4 కేజీల 325 గ్రాములు పెరిగింది సార్. సిల్వర్ వెండి వస్తువులు 2010లో 18 కేజీల 957 గ్రాములు ఉంది సార్. 2025లో 59 కేజీల 863 గ్రాములు సార్. అంటే 40 కేజీల వెండి పెరిగింది సార్. అదేవిధంగా జాతర ఖర్చులు 2015లో 21,06,645 రూపాయలు. జాతర ఖర్చులు 16,96,240 రూపాయలు సార్. అదేవిధంగా 2018లో జాతర జమలు 25,59,492 రూపాయలు సార్. ఖర్చులు 24,40,740 రూపాయలు సార్. అదేవిధంగా 2019లో జాతర జమలు 28,40,350 రూపాయలు. ఖర్చులు 20,91,816 రూపాయలు. 2020లో జాతర జమలు లేదు. కరోనా సందర్భంగా దర్శనాలు కానీ టికెట్లు కానీ అవసరం లేదు. దానికి జాతర జమలు లేదు. ఖర్చులు 11,92,500 రూపాయలు సార్. 2021లో కరోనా కారణంగా జాతరకి భక్తుల్ని అలో చేయలేదు. జమలేం లేదు. ఖర్చులు మాత్రం 13,77,320 రూపాయలు. 2022లో జాతర జమలు 33,93,240 రూపాయలు. జాతర ఖర్చులు 30,19,710 రూపాయలు. 2023లో జాతర జమలు 57,29,930 రూపాయలు సార్. జాతర ఖర్చులు 51,21,460 రూపాయలు. గత సంవత్సరం జాతర జమలు 49,26,570 రూపాయలు సార్. జాతర ఖర్చులు 60,87,550 రూపాయలు సార్. జాతర అయిన తర్వాత మూడో వారంలో అమ్మవారికి ఏమేమి ఆభరణాలు ఉన్నాయి, ఏమొచ్చింది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామని చెప్పడం తెలియజేస్తాను. గతంలో ఏ విధంగా డిస్ప్లే చేశామో అదే విధంగా ఆంజనేయ గుడిలో పెట్టి అమ్మవారి నగలన్నీ కూడా డిస్ప్లే చేసి అకౌంట్ కూడా అందరికీ చెప్తామని చెప్పడం కూడా తెలియజేస్తాను. శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి. ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్. ప్రతి సారీ కొనుగోలుపై 1+1 ఆఫర్. ప్రతి 3,000 రూపాయల కొనుగోలుపై 30 రూపాయలకి ఒక చీర. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై 50 రూపాయలకి ఒక చీర. కంచి పట్టు చీరలు, వెంకటగిరి పట్టు చీరలు, ధర్మవరం పట్టు, ఇక్కత్ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, డిజైనర్, బనారస్, సిల్క్, కాటన్, ఇక్కత్, సింథటిక్ చీరలు, పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం. అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్, లెహెంగాస్, గాగ్రాస్, కుర్తాస్, ప్లాజోస్, లెగ్గిన్స్, టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో. శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి. వివాహాది శుభకార్యములకు, పండగలకు, ఫంక్షన్లకు సరికొత్త స్టాక్, అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూసివ్ గా అమ్మకం. శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి.